వీడియో లాస్ట్ వరకు చూడండి. 3 నిమిషాల్లో ఏం అర్థం కాదు, ఫుల్ వీడియో చూస్తే అర్థమవుతుంది. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. నేను ఫస్ట్ కుక్కర్లో వేద్దాం అనుకున్నాను, కానీ నాకు గుర్తొచ్చింది ఇంతకుముందు ఒకసారి అలాగే జరిగింది. మనము ఇవేంటంటే ఒక 3-4 గంటలు నానబెట్టుకుంటే ఇలా డేషాలో ఉడకబెట్టుకుంటే సరిపోతాయి అన్నమాట. మనం అప్పటికప్పటికి అయితే కుక్కర్లో వేసుకుంటే ఒక 3-4 విజిల్కే ఉడికిపోతాయి. ఇవి దానికంటే కూడా మన కుక్కర్లో పెట్టుకునే కంటే కూడా ఇలా డేషాలోనే ఉడికించుకుంటే మనకి గుగ్గిళ్ళు లాగా మంచిగా వస్తాయి. మా తెలంగాణ స్పెషల్ గుగ్గిళ్ళు అంటే ఇలా ఉడికిపోగానే మనకి సరిపోతుంది. చాలా తొందరగా ఉడికిపోయండి. ఒక 10-15 నిమిషాల్లో ఉడికిపోయాయి, బాగా నానాయి కాబట్టి. మనం ఇలా ఒక గిన్నెలో వడపోసుకుంటే చాలు. మా ఊర్లో అయితే, మా ఊర్లో అనే కాదు, తెలంగాణలో గుగ్గిళ్ళు అంటే చాలా ఫేమస్ అన్నమాట. ఈ గుగ్గిళ్ళు జొన్న రొట్టె కాంబినేషన్ ఇంకా ఎలా ఉంటుంది ఊహించుకోండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ప్రోటీన్గా కాకుండా ఇలాగా. ఇంకా జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. ఉల్లిపాయలు మెయిన్ దీంట్లోకండి, ఉల్లిపాయల వల్లే టేస్ట్ వస్తుంది. చూడండి ఎంత పొడి పొడిగా అయ్యాయో విడిగా ఉడకబెట్టుకున్నందుకు. ఇవే మనం కుక్కర్లో కనుక ఉడకబెట్టుకుని ఉంటే మెత్తగా అయిపోయాయి. నాకు అలా 2-3 సార్లు జరిగింది. ఈజీగా ఒక విజిల్కి ఉడికిపోతుంది అనుకొని నానపెట్టినటివి. అలా చేయకూడదు అనమాట. మనం ఒకవేళ అప్పటికప్పుడుకి చేసుకుంటే అయితే కుక్కర్లో పెట్టుకోవాలి. ఇంకా దీంట్లో కొంచెం పసుపు, కారం, పచ్చిమిర్చి ఎందుకంటే తక్కువ వేసుకున్నాను, కొంచెం కారం, ఉల్లిపాయల్లోనే కొంచెం ఉప్పు. ఆల్రెడీ నేను దాంట్లో సాల్ట్ వేసి ఉడకపెట్టాను కదా పెసల్లో, అందుకే ఉల్లిపాయల్లో సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది అనమాట పెసర గుగ్గిళ్ళకు. ఇంకా ఇవి రైస్తో పాటు మనం ఏదన్నా చారు, పప్పు తింటున్నప్పుడు రైస్లో కూడా పక్కన నంచుకొని తింటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఫేవరెట్ ఇలాగా. ఇవి అని కాదు, దీంట్లో చాలా వెరైటీస్ గుగ్గిళ్ళు ఉంటాయి అన్నమాట. దాంట్లో ఇది ఒక స్పెషల్. ఈ నీళ్ళు జొన్న రొట్టె కోసం మరగబెడుతున్నాను. ఇప్పుడే పట్టించి పెట్టాను అనమాట. మార్నింగ్ జొన్నలు తీసుకొచ్చేసి పట్టించాము పిండి. ఫ్రెష్గా అంటే మనకి జొన్న పిండి స్టాక్ పెట్టుకోకూడదు, ఎందుకంటే రొట్టె విరిగిపోతుంది. ఒక 1 వీక్ సరిపడా పెట్టుకోవాలన్నమాట, అంతే. ఇంకా మనం వాటర్ తాగే గ్లాస్ తోటి 1.5 పిండి వేసుకున్నాను. నేను చెప్పిన చిట్కా మాత్రం ఫాలో అయ్యారనుకో మీకు చాలా ఈజీగా వస్తుంది అన్నమాట రొట్టె చేసుకోవడము. ఎందుకంటే నాకు రొట్టె అంటే అసలు వచ్చేది కాదు. ఆ వేడి నీళ్ళు పోసి పిసుకున్నాను చూడండి. ఇప్పుడు వేడి నీళ్ళు పోసేసాను. ఎందుకంటే రొట్టె నేను స్టార్టింగ్లో చేశాను, ఎంత ట్రై చేసినా రాలేదు. ఊర్లో వాళ్ళకే బాగా వస్తాయి రొట్టెలు. నేను ఇక్కడ సిటీలో ఉండి పెరగడం వల్ల, పుట్టి పెరగడం అంతా ఇక్కడ, అంటే పుట్టడం ఊర్లోనే. నాకు 5 ఇయర్స్ నుంచి నాకు ఒక 5 సంవత్సరాలు ఉంటాయి. అప్పుడు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇక్కడ సిటీలో ఉండడం వల్ల ఈ జొన్న రొట్టె అనేది రాదు. ఊర్లలో అయితే కొంచెం పెళ్ళి చేసే ఏజ్లోనే అమ్మ ఇంకా నువ్వు జొన్న రొట్టె నేర్చుకోవాలి, అత్తగారి ఇంటికి వెళ్తే మమ్మల్ని తిడతారని నేర్పిస్తారు. ఇంకా మనకు సిటీలో అంటే అంత పట్టించుకోరు కదా, అలాగనమాట. మా అమ్మ కూడా చేసేది కాదు, చాలా తక్కువ. ఇంకా మనకేమో రొట్టె మీద వాటరు ఇలా చేతితోటి చిలకరించే బదులు ఇలా మనం ఒక మంచి క్లాత్ తీసుకొని కొంచెం కట్ చేసుకోవాలన్నమాట. వాటర్లో పెట్టుకుంటే దాని మీద మనం చూపిస్తాను నేను, అది కూడా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది. ఇది మీకు చెప్పాను కదా, ఆ వాటర్లో వేసి పక్క పెట్టేసుకున్నాను. మీకు చెప్పిన చిన్న చిట్కా ఏంటంటే, దీంట్లో బియ్యం పిండి మెయిన్. మనకి మామూలుగా అలవాటు ఉన్న వాళ్ళు జొన్న పిండి వేసే కొట్టేస్తారనమాట రొట్టెని. ఆ జొన్న పిండి వేసి చేస్తే మనకు అస్సలు రాదు కొత్తగా చేసే వాళ్ళకు. ఇప్పుడు అలవాటు అయిపోయింది కాబట్టి వస్తుంది, కానీ స్టార్టింగ్లో అయితే ఇరిగిపోయేది. దీన్ని ఎలాగైనా చెయ్యాలని పట్టుబట్టి మరీ నేర్చుకున్నాను నేను. అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను, ఎక్కువ అయితే చేయను. ఎందుకంటే ఇది చేయడం వల్ల గ్యాస్ స్టవ్ అంతా పిండి పిండి అయిపోతుంది. క్లీన్ చేసుకోవడం అదొక పెద్ద ప్రాసెస్ అనమాట. చూడండి, కొసని వేళ్ళు చూపించాను కదా, ఆ వేలుతో మాత్రమే కొడుతూ జరుపుకుంటూ ఉండాలి.
అలా చేయడం వల్ల మనకి జొన్న రొట్టె ఈజీగా వచ్చేస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, వస్తుంది. నేను చెప్పాను కదా, బియ్యం పిండి వేసి చేస్తే కింద మనము కొట్టేటప్పుడు మాత్రమే పొడిపిండి యూజ్ చేసేటప్పుడు పొడిపిండి యూజ్ చేసేటప్పుడు మాత్రమే బియ్యం పిండి వేసుకోవాలి. మన దాంట్లో అవసరం లేదనమాట, పిండిలో వేయకూడదు, మళ్ళీ కల్తీ అయిపోతుంది. హెల్తీగా కదా జొన్న రొట్టె. మీకు ఇందాక చెప్పాను కదా, నేను క్లాత్ దీనికోసమే కట్ చేసుకున్నాను అనమాట. ఇలా కట్ చేసుకొని మనం వాటర్తోని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేస్తే అదంతా ఈక్వల్గా కాలిపోతుంది. ఏ రొట్టెకైనా అంతే, ఇలాగే చేయాలన్నమాట. మనం మామూలుగా చపాతీలకైతే ఆయిల్ అలా వేస్తాం కదా, పుల్కాకైతే అది కూడా వేయము. ఇది నెక్స్ట్ ఒక వీడియో పుల్కా కూడా చేసి చూపిస్తాను మీకు, పొంగడానికి ఎలా ఎలా పొంగుతాయి అనేది. చూసారు కదా జొన్న రొట్టె, నాకైతే ఇలా తిప్పుతూ ఉంటే తిరిగిపోతూ ఉంటుంది. ఇది తీసేటప్పుడు కూడా మీకు చాలా ఈజీ. చూడండి, పూరీలు పొంగినట్టు పొంగుతున్నాయి ఈ రొట్టెలు. ఇంతే. మనం ఏంటంటే ముందుగా పిండి 1 వీక్లో అయిపోయేటట్టు చేసి పెట్టేసుకోవాలి. అదే మనం గిర్నీలో పట్టించుకుంటాం కదా, అలాగా 1 వీక్లో అయిపోయేటట్టు పట్టించుకోవాలి. ఎక్కువ పట్టించుకోవద్దు. గ్లాసున్నర పిండికి నాకు మొత్తం 7 రొట్టెలు వచ్చేసినాయి అనమాట. 7 రొట్టెలు అంటే మాకు సరిపోతాయి. ప్రస్తుతానికి మేము 4 ఉన్నాము. మామూలుగా అయితే ఇంట్లో 6 మంది ఉంటాము. ఇంకా 2 లేరు, ఊరు వెళ్ళారు. మా నలుగురికి ఇవి సరిపోతాయి. ఇంకా ఇలా ట్రై చేయండి. చిన్న రొట్టెలు మరీ మాకు రావట్లేదు, విరిగిపోతున్నాయి అనుకుంటే ఇలా చిన్నగా ట్రై చేయండి ఫస్ట్. అది ఇంకా తర్వాత మీరు చేస్తూ ఉండగా సైజు పెంచుకుంటూ పోండి. దానివల్ల మంచిగా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. చూసారు కదా హెల్తీగా జొన్న రొట్టె ఎలా చేసుకోవాలి అనేది. నేను చెప్పినట్టు బియ్యం పిండేసి జొన్న రొట్టెని కొట్టండి. ఇప్పుడు చేసేవాళ్ళు అయినా కూడా, అంటే మామూలుగా ఇంతకుముందు వాళ్ళు చేస్తున్న వాళ్ళు కూడా ఇలా కింద మన బియ్యం పిండేసి జొన్న రొట్టె కొట్టడం వల్ల చాలా బాగా వస్తుందన్నమాట. అది ఈ చిన్న చిట్కా ఫాలో అయితే సరిపోతుంది. నేను చాలా ట్రై చేశాను, మైదా పిండి వేసి కొడితే వస్తుందేమో అని, రాలేదు. గోధుమ పిండి వేసి కొడితే వస్తుందేమో అని, రాలేదు. ఇంకా ఇలా ఎన్నో విధాలుగా ట్రై చేశాను. లాస్ట్కి సరే ఈ బియ్యం పిండి వేసి ఒకసారి కొడదాము, వస్తుందేమో అనేసి కొట్టాను. మా వాడు చూసారా మధ్యలో వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు. ఇంకా మమ్మీ నాకు పెట్టవా అంటే పెట్టాను అనమాట వాడికి కూడా. ఇంకా పిల్లలు ఉంటే ఇంతే కదండి, ఏది చేసుకొనివ్వరు మనశ్శాంతిగా. అంటే వాళ్ళు అలా అల్లరి చేస్తుంటేనే మనకి సంతోషం అనుకోండి, అది వేరే. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.